క్రైస్తలో ఈరోజు దేవుని వాగ్దానం. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలు నిబ్బరం కలిగి ఉండాలని దేవుడు కోరుకొనిచున్నారు. మనం అనేక విషయాలు మరియు కొన్ని మాటలు మనల్ని ఎంతగానో కృంగజేస్తాయి. వాటిని బట్టి మన యొక్క ఆత్మీయత దెబ్బతింటుంది. మనలో విశ్వాసం సడలిపోతుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని సంఘటనలు మనలో ఆందోళన కలగజేస్తాయి. వాటి వల్ల మనం బలహీనులుగా మారిపోతాం. కావున దేవుడు తెలియజేయుచున్నాడు, మనకు అటువంటి నొప్పి తగలకుండా ఆయన మనలను భద్రపరిచెదను అని ఆయన తెలియచేస్తున్నారు. మనం వెళ్లే మార్గంలో ఎన్నో రాళ్లు ఉండవచ్చును. ప్రతి రాయి తొలగించుకుంటూ పోతే మనం ఎప్పటికీ ముందుకు సాగలేము. మనం ఆ రాళ్లకు భయపడక ముందుకు నడిచినట్లయితే దేవుడు ఆ రాయి మన పాదాల్లో తగలకుండా ఎత్తి పట్టుకుని నడిపిస్తారు. ఎప్పుడైతే మనం దేవుని సంరక్షణలోకి వెళ్ళిపోతామో ఆయన మనలను ఏ నొప్పి కలగకుండా, ఏ భయమూ లేకుండా ధైర్యంగా నిబ్బరంగా జీవించేలా చేస్తారు. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.